హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియోలో టాపిక్ ఏంటంటే తెలంగాణలో జిల్లాల పరిణామ క్రమం. అంటే తెలంగాణలో ఈ జిల్లాలు ఏవైతే ఉన్నాయో అవి హైదరాబాద్ సంస్థానం నుండి ఇప్పుడు తెలంగాణ 2025 వరకు అసలు ఎన్ని జిల్లాలు విభజించడం జరిగింది, ఏ ఏ జిల్లాల నుండి ఎన్నెన్ని విభజించడం జరిగింది, అండ్ టోటల్గా ఎన్నిసార్లు కొత్త జిల్లాలు వచ్చాయి అని చెప్పేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉంటుంది, చూడండి. ఫస్ట్ తెలంగాణలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి స్టార్ట్ చేద్దాం. హైదరాబాద్ సంస్థానం ఉన్నప్పుడు టోటల్గా 16 జిల్లాలు ఉండేవి. తర్వాత ఆ 16 జిల్లాలు మళ్ళీ 3 టైప్స్గా ఉండేవి. 8 జిల్లాలు వచ్చేసి తెలుగు లాంగ్వేజ్ వాళ్ళు ఉండేవాళ్ళు. తర్వాత 5 జిల్లాలు మరాఠవాడ అంటే మహారాష్ట్రకు చెందినవారు. తర్వాత 3 జిల్లాలు వచ్చేసి కన్నడకు చెందినవారు అంటే కర్ణాటక. తర్వాత హైదరాబాద్ సంస్థానం 1950 జనవరి 26. సో 1950 జనవరి 26 రోజు హైదరాబాద్ స్టేట్గా మారింది. అంటే ఈ సంస్థానం అప్పుడు రాజులు రూలింగ్ అది ఉండేది కాబట్టి అప్పుడు సంస్థానం. తర్వాత నిజామ్స్ వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత మనకి హైదరాబాద్ సపరేట్ స్టేట్గా అయింది. అది ఎప్పుడు 1950 జనవరి 26. తర్వాత 8 జిల్లాలు అవి తెలంగాణ జిల్లాలు, ఇట్ మీన్స్ ఆఫ్ తెలుగు జిల్లాలు. సో తెలుగు జిల్లాలో ఏంటంటే కరీంనగర్, వరంగల్, మెదక్, నల్గొండ, ఆదిలాబాద్, నిజామాబాద్, మహబూబ్ నగర్, అత్రాఫ్ బల్లా. సో అత్రాఫ్ బల్లా అంటే ఈ హైదరాబాద్ ఏదైతే ఉండేదో దాని సరౌండింగ్స్లో ఉండేవి అన్నమాట. నెక్స్ట్ 1953 అక్టోబర్ 1 రోజు బూర్గుల రామకృష్ణారావు అంటే ఇతను ఫస్ట్ సీఎం హైదరాబాద్ యొక్క. ఆయన ఏం చేశారంటే వరంగల్ని డివైడ్ చేయడం జరిగింది. సో వరంగల్ నుండి ఖమ్మం జిల్లాని డివైడ్ చేశారు. ఇది ఫస్ట్ విభజన. తర్వాత 1956 నవంబర్ 1 రోజు అంటే తర్వాత 3 ఇయర్స్కి ఆంధ్రప్రదేశ్ అనేది ఫామ్ అయింది. ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయినప్పుడు ఎన్ని టోటల్గా 9 అంటే స్టార్టింగ్లో 8 ఉండేవి. దాంట్లో వరంగల్ నుండి ఖమ్మం సపరేట్ అవ్వడం జరిగింది కాబట్టి టోటల్ 9 డిస్ట్రిక్ట్స్. సో దాంట్లో ఖమ్మం కూడా యాడ్ చేసుకోవడం జరిగింది. తర్వాత 1978 ఆగస్టు 15 రోజు ఏం జరిగింది, హైదరాబాద్ నుండి రంగారెడ్డిని డివైడ్ చేయడం జరిగింది. సో ఇంకొక జిల్లా వచ్చింది కాబట్టి అప్పుడు టోటల్గా 10 డిస్ట్రిక్ట్స్ అనేవి ఉన్నాయి. తర్వాత 2014 జూన్ 2 ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం జరిగింది. సో అప్పుడు ఎన్ని ఉన్నాయి, 10 జిల్లాలు. పాత 8 జిల్లాలతో పాటు ఖమ్మం డిస్ట్రిక్ట్ అండ్ అలాగే రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కూడా యాడ్ అయ్యాయి. సో 10 జిల్లాలు ఏర్పడ్డాయి. తర్వాత 2016లో అక్టోబర్ 11 రోజు అంటే దసరా రోజు ఏం జరిగింది, జిల్లాల పునఃవ్యవస్థీకరణ చట్టం అంటే జిల్లాలను సపరేట్ చేసుకోవచ్చు. ఆ చట్టం ప్రకారం 10 జిల్లాలను 31 జిల్లాలుగా చేంజ్ చేయడం జరిగింది. తర్వాత 2019 ఫిబ్రవరి 17 రోజు ఈ 31 జిల్లాలు ఏవైతే ఉన్నాయో వాటితో పాటు మరో 2 అంటే ములుగు అండ్ అలాగే నారాయణపేట్ జిల్లాలను కూడా డివైడ్ చేయడం జరిగింది. సో 31 తర్వాత ములుగు అండ్ నారాయణపేట్. సో ఇంకో 2 యాడ్ అయ్యాయి కాబట్టి టోటల్గా 33 జిల్లాలు ప్రజెంట్ తెలంగాణలో అయితే ఉన్నాయి. సో ఆ 33 జిల్లాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ ఆదిలాబాద్ అంటే మనం మ్యాప్లో మన తెలంగాణ మ్యాప్ కన్సిడర్ చేసి స్టార్టింగ్ నుంచి అంటే టాప్ నుండి బాటమ్కి జిల్లాల గురించి చూద్దాం. ఫస్ట్ ఆదిలాబాద్ నుండి 4 జిల్లాలు, ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్. నెక్స్ట్ కరీంనగర్ నుండి మళ్ళీ 4, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, ఇవి కరీంనగర్ నుండి. తర్వాత వరంగల్ నుండి వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జనగామ, మహబూబాబాద్, జయశంకర్ భూపాల్పల్లి, ములుగు. సో ఈ 6 అనేవి వరంగల్ నుండి డివైడ్ చేశారు. తర్వాత ఖమ్మం నుండి ఖమ్మం అలాగే భద్రాద్రి, కొత్తగూడు. నెక్స్ట్ నిజామాబాద్ నుంచి నిజామాబాద్ అలాగే కామారెడ్డి. మెదక్ నుంచి మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట. తర్వాత రంగారెడ్డి నుంచి రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి. నెక్స్ట్ హైదరాబాద్ నుండి అస్టిస్ హైదరాబాద్, నల్గొండ నుండి సూర్యాపేట్, నల్గొండ, యాదాద్రి, భువనగిరి. సో ఇక్కడికి 28. తర్వాత మహబూబ్ నగర్, నారాయణపేట్, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ, గద్వాల. సో ఇవి టోటల్గా 33 జిల్లాలు. తర్వాత విస్తీర్ణం గురించి అంటే జోగ్రఫీ పరంగా తెలంగాణ గురించి చూద్దాం. సో తెలంగాణ విస్తీర్ణం వచ్చేసి 112,077 చదరపు కిలోమీటర్లు. సో ఇది ఇండియా మొత్తంలో 3.41% అనేది ఆక్యుపై చేసింది. నెక్స్ట్ తెలంగాణ అనేది 11th లార్జెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా. సో మన ఇండియాలో ఉన్నటువంటి మొత్తం స్టేట్స్లో
11th లార్జెస్ట్ స్టేట్ అన్నమాట. తర్వాత ఈ తెలంగాణలో అతి పెద్ద జిల్లాలు అండ్ అలాగే చిన్న జిల్లాల గురించి చూద్దాం. పెద్ద జిల్లాలు నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం, నాగర్ కర్నూలు. చిన్న జిల్లాలో వచ్చేసి హైదరాబాద్ అండ్ అలాగే మేడ్చల్, మల్కాజ్గిరి. సో ఇక్కడ హైదరాబాద్ చూడడానికి చిన్నగానే ఉంటుంది కానీ పాపులేషన్ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. తర్వాత నెక్స్ట్ తెలంగాణ జనాభా. సో పాపులేషన్ ఎంత అనేది చూద్దాం. ఇది అకార్డింగ్ టు 2011 ప్రకారం. సో పాపులేషన్ వచ్చేసి 3,50,03,674 అంటే 3,50,03,674 మంది ఉన్నారు. దాంట్లో మెన్ వచ్చేసి అంటే మగవాళ్ళు వచ్చేసి 1,76,00,000, ఆడవాళ్ళు వచ్చేసి 1,73,00,000. తర్వాత గ్రామీణ జనాభా శాతం అంటే విలేజెస్లో ఎంతమంది ఉండేవాళ్ళు, 61.12% అనేది గ్రామాల్లో ఉండేవాళ్ళు. నెక్స్ట్ పట్టణాల్లో అంటే సిటీస్లో ఎంతమంది ఉండేవాళ్ళు అంటే 38.88% ఉండేవాళ్ళు. తర్వాత తెలంగాణ రాష్ట్ర ఎస్సీ జనాభా శాతం అంటే తెలంగాణ స్టేట్లో మొత్తం ఎస్సీ ఎంత పర్సెంట్ ఉండేవాళ్ళు అంటే 15.44% ఉండేవాళ్ళు. తర్వాత తెలంగాణ స్టేట్లో ఎస్టీ వాళ్ళు ఎంతమంది అంటే 9.08%. తర్వాత మొత్తం పాపులేషన్, తెలంగాణ పాపులేషన్ ఇండియన్ పాపులేషన్లో ఎంత పర్సెంట్ అంటే 2.90%. తర్వాత జనాభాలో తెలంగాణ స్థానం అంటే ఇండియా వైడ్గా తెలంగాణ అనేది 12th ప్లేస్లో ఉంది పాపులేషన్లో. నెక్స్ట్ తెలంగాణ రాష్ట్ర స్త్రీ పురుష నిష్పత్తి అంటే మేల్ అండ్ ఫీమేల్ రేషియో అంటే 988 స్త్రీలకు 1000 మంది పురుషులు అన్నమాట. తర్వాత తెలంగాణలో పిల్లల నిష్పత్తి అంటే చైల్డ్ రేషియో ఎంత అంటే 932 ఫీమేల్కి 1000 మేల్స్. సో ఈ రేషియో అనేది ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ తగ్గుతుంది. ఎందుకంటే అప్పట్లో మగవాళ్ళు ఇంట్లో మగవాళ్ళు ఉండాలి, పుడితే వారసులే పుట్టాలి, వారసుడు ఉండాలి అని చెప్పేసి ఆ పిచ్చిలో ఉండేవాళ్ళు. కాబట్టి ఆడపిల్ల అని తెలియగానే అబార్షన్లు అవి ఇవి చేయించుకునేవాళ్ళు. సో ఇప్పుడు అది చాలా వరకు బెటర్ అయింది. కాబట్టి ఇప్పుడు ఇది మనం 2011 రిపోర్ట్స్ ప్రకారం చూస్తున్నాం కాబట్టి ఇంత ఉంది. నెక్స్ట్ లెస్ రేషియో డిస్ట్రిక్ట్స్. సో పాపులేషన్లో లెస్ రేషియో అంటే ఈ స్త్రీ పురుష ఈ రేషియో ఏదైతే ఉందో దీంట్లో లెస్ ఉన్న వాళ్ళు వచ్చేసి హైదరాబాద్ అండ్ రంగారెడ్డి. తర్వాత హై ఉన్న వాళ్ళు వచ్చేసి నిర్మల్ అండ్ నిజామాబాద్. ఇది నేను రివర్స్లో రాశాను. తర్వాత తెలంగాణలో హైయెస్ట్ పాపులేటెడ్ డిస్ట్రిక్ట్స్. సో ఎక్కువ మంది ఏ జిల్లాలో ఉండేవాళ్ళంటే ఫస్ట్ హైదరాబాద్ అండ్ నెక్స్ట్ రంగారెడ్డి. తర్వాత ఎస్సీలో హైయెస్ట్ డిస్ట్రిక్ట్స్ అంటే ఎస్సీ వాళ్ళు ఎక్కువ ఉన్న జిల్లాలు ఏంటంటే రంగారెడ్డి, తక్కువ ఉన్న జిల్లా వచ్చేసి కొమరంభీం, ఆసిఫాబాద్. తర్వాత ఎస్టీ వాళ్ళు ఎక్కువ ఉన్న డిస్ట్రిక్ట్ వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెం. తర్వాత ఎస్టీ వాళ్ళు తక్కువ ఉన్న డిస్ట్రిక్ట్స్ వచ్చేసి జోగులాంబ, గద్వాల. నెక్స్ట్ ఇక్కడ లిటరసీ గురించి చూద్దాం, అక్షరాస్యత. సో ఇక్కడ తెలంగాణలో టోటల్గా లిటరసీ రేట్ ఎంత అంటే 66.54%. తర్వాత దాంట్లో పురుషు అక్షరాస్యత ఎంత అంటే 75.4%. తర్వాత స్త్రీ అక్షరాస్యత వచ్చేసి 57.99%. తర్వాత హైయెస్ట్ లిటరసీ డిస్ట్రిక్ట్స్. సో ఎక్కువ చదువుకున్న వాళ్ళు ఎక్కడుండే వాళ్ళంటే హైదరాబాద్, తర్వాత మేడ్చల్. తక్కువ చదువుకున్న వాళ్ళు జోగులాంబ, గద్వాల. తర్వాత ఇవి ఓల్డ్ నేమ్స్ అండ్ ప్రజెంట్ ఇప్పుడున్న నేమ్స్ డిస్ట్రిక్ట్స్కి. ఎలగందుల కరీంనగర్, పాలమూరు రుక్కమ్మపేట, మహబూబ్ నగర్ యొక్క ఇవి పాత పేరు. తర్వాత ఆదిలాబాద్ పాత పేరు వచ్చేసి ఎదులాపురం, నిజామాబాద్ పాత పేరు వచ్చేసి ఇందూర్, మెదక్ పాత పేరు మెతుకుదుర్గం, సిద్ధాపురం, నల్గొండ నీలగిరి. సో నీలగిరి, నల్గొండ మనకి ఈజీగా ఉంటుంది గుర్తుపెట్టుకోవడానికి. తర్వాత భాగ్యనగర్, ఇది అందరికీ కామన్గా తెలిసిందే, హైదరాబాద్. తర్వాత వరంగల్ ఏకశిలానగరం. సో ఇది గుర్తుండడానికి చిన్న ట్రిక్ ఏంటంటే వరంగల్ అనగానే మనకి 1000 స్తంభాల గుడి గుర్తొస్తుంది కాబట్టి ఇక్కడ ఏకశిలానగరం. శిల అంటే మనకి రాయిని శిల్పంగా అంటే ఏదో ఒక బొమ్మలాగా అలా ఉంటుంది కాబట్టి ఇది గుడికి సంబంధించి గుర్తుపెట్టుకుంటే వరంగల్ ఏకశిలానగరం. తర్వాత ఖమ్మం వచ్చేసి స్తంభాద్రి, నాగర్ కర్నూలు వచ్చేసి కందనావోల్. తర్వాత సూర్యాపేట వచ్చేసి భానుపురి, బిక్నూర్ వచ్చేసి బిక్కవోలు. తర్వాత 1901 దాని ప్రకారం చూస్తే హైదరాబాద్ సంస్థానంలో ఎక్కువ పండించే పంటలు అంటే నిజాం ఆ పీరియడ్లో హైదరాబాద్ సంస్థానంలో ఎక్కువ ఏ పంటలు పండించే వాళ్ళు అని అంటే జొన్న పంట, పత్తి పంట, వరి పంట.
సో ఇవి మన హైదరాబాద్ స్టేట్కి అండ్ అలాగే జిల్లాల గురించి లిటరసీ గురించి ఈ వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి అండ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.